ఇంతకుముందు రజాకార్ అని ఒక ఫిల్మ్ వచ్చింది. అవునండి. సిమిలర్ బ్యాక్డ్రాప్, సేమ్ అవును. ఒకే ఊర్లో జరిగిన. అవునవును. మీరు ఈ సినిమా స్టోరీని ముందే రివీల్ చేయకపోవడానికి కారణం జనాలు అలాగా కంపారిజన్ చేసుకుంటారనేది ఏమన్నా ఉందా? అలా అయినా సరే అంటే రజాకార్ అనేది ఒక ఊరు కదా, అది మొత్తం సాయుధ పోరాటంలో జరిగిన మెయిన్ ఈవెంట్స్ అన్నీ వాళ్ళు సినిమాలు చూపెట్టారు, చాలా బాగా చూపెట్టారు. అన్ని ఈవెంట్స్ చాలా చోట్ల చాలా చాలా ఈవెంట్స్ ఉంటాయి కదా. మేము స్పెసిఫిక్గా మొదటి నుంచి ఈ ఒక్క ఊరి గురించి, అంటే ఇది ఏమంటే మన ఫైనల్, దీని తర్వాత ఇది ఎప్పుడు జరిగింది, 48 ఆగస్టు 27కు ఈవెంట్ జరిగింది. బైరన్పల్లి మీద జరిగిన ఘటన సెప్టెంబర్ 17, అంటే నెక్స్ట్ 20 డేస్లో ఇండియన్ ఆర్మీ హైదరాబాద్కు వచ్చేసింది. సో అంతవరకు ఏమంటే సెంట్రల్లో ఆ డైలమా ఉంది, అంటే పోలీస్ యాక్షన్ తీసుకుందామా లేదా అని చెప్పేసి. ఇప్పుడు వద్దులే, ఆల్రెడీ కాశ్మీర్ ఇష్యూ ఉంది, ఆ గొడవల్లో ఇప్పుడు ఎందుకు పోలీస్ యాక్షన్, డైలమా ఉంది. ఎప్పుడైతే ఈ ఈవెంట్ జరిగిందో పటేల్ గారు డిసైడెడ్ అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి. మీరు తర్వాత చూపించారు సినిమాలో, బిహైండ్ ద సీన్, ఐ మీన్ ఎండింగ్లో చూపించారు కదా. అవునవును. సో అది ట్రూ. అంటే ఇంకా ఇది చాలు అనే ఒక డెసిషన్ తీసుకోవడానికి కారణమైన ఈవెంట్. సో అందుకే ప్రత్యేకంగా ఈ ఈవెంట్ మీద మాత్రమే సినిమా వేయాలని చెప్పేసి మొదటి నుంచి డిసైడ్ చేసుకున్నాం.